ఇందా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారణం. శ్రీల ప్రభుపాద్ की जय, श्री गुरुदेव की जय, శ్రీమద్ భాగవతానికి జయ. మనము శ్రీమద్ భాగవతం 4వ స్కందం 22వ అధ్యాయం ఋతు మహారాజుని కుమార గణము కలుసుకొనుట. ఈ చతుష్కుమారులు పృథు మహారాజు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆయనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించడం కోసంగాను వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉన్నారనమాట. ఏంటి అది అంటే, ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో అవి మనని భగవంతుడి యొక్క ధామానికి చేర్చగలిగేటటువంటివి. మరి ఈ ధర్మార్థ కామ మోక్షాలను ఎలా చేయాలి అంట? ధర్మ ప్రకారంగా వేదాలు ఏ విధంగా అయితే చెప్తున్నాయో ఆ విధంగా చేయాలి. అలా కాకుండా మనము మోక్షాన్ని పట్టించుకోకుండా ధర్మ అర్థ కామాల్లోనే ఉంటే మళ్ళీ ఇక్కడే మనము పుట్టాల్సి వస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలోనే వేరే వేరే యోనుల్లో మనకి తిరగాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎందుకు? మనకి ఇప్పుడు మనం ఈ పొందినటువంటి ఏదైతే ఈ శరీరం ఉందో ఇది ఉత్తమమైనటువంటిది. ఈ శరీరం తప్పితే ఇంకొక శరీరంలో మనము భగవద్ధామాన్ని పోలేము. అందుకోసంగానే ఈ ఉత్తమమైనటువంటి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు అనేసి చెప్తున్నాడనమాట. ఇంకా అంటే మన జీవితంలో ఎంత ధర్మం చేసినా, అర్థాన్ని సంపాదించినా, కామం మనము అంటే మన ఇంద్రియాలను తృప్తిపరచుకున్నా ఇవన్నీ కూడా మృత్యుతో సమస్తము హరించుకుపోతూ ఉంటుంది. ఏవి కూడా శాశ్వతంగా ఉండదు. అందుకే మన యొక్క మనస్సు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే ఈ ఇంద్రియ భోగం వైపే మనని ఆకర్షింపచేస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే ఈ ఇంద్రియ భోగం వైపు మనస్సు ఊరికే డిస్టర్బ్ చేయకుండా మనకేదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలని భగవంతుడి వైపు మళ్ళించి ఆ కోరికలని పవిత్రీకరణం చేసుకోవాలి. ఎప్పుడైతే భగవంతుడి పట్ల మనం ఆ సేవని మనం తీసుకుంటామో, మన యొక్క కోరికలని మరల్చుకుంటామో అప్పుడు అవి పవిత్రం అవుతాయి. అందుకోసంగానే మనకున్నటువంటి మన నిజస్థితి ఏదైతే ఉందో దానిని మనము మర్చిపోవద్దు అనేసి చెప్తున్నారనమాట. మరి ఎవరైతే ఆ విధంగా మన నిజస్థితిని మర్చిపోతారో అప్పుడు ఆత్మ నష్టమైపోతుంది అనేసి సనత్ కుమారులు చెప్తున్నారనమాట. అదేంటి, ఆత్మ నశించదు కదా, అది శాశ్వతంగా ఉంటుంది కదా అంటే అది శాశ్వతంగానే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? పశువులాగా ప్రవర్తించి, పశువు ఏమనుకుంటుంది, తనకి ఆత్మ లేనట్టుగానే తను ప్రవర్తిస్తుంది. ఆ విధంగా మనం ఎప్పుడైతే మానవుల్లాగా ధర్మ ప్రకారంగా నడుచుకోకుండా పశువుల్లాగా మనం ప్రవర్తించడం వల్ల మన ఆత్మని మనం కోల్పోయిన వాళ్ళము అవుతామన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు ఏం చేయాలి అంటే ఆత్మానుభవాన్ని తెలుసుకోవాలంట. అసలు అదే నిజమైంది జ్ఞానం. నిజమైన జ్ఞానం ఏంటి అంటే ఆత్మానుభూతిని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. మరి బాగుంది, ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుంటే మాకేం లాభం వస్తుంది? దాంతో వచ్చేదేముంది? అవునా కాదా? మనం ఏదైనా పని చేయాలంటే ఇంతో అంతో లాభం మనకు రావాలి. మరి లాభం లేకుండా ఎలా పని చేయగలుగుతాము? అందుకనే మనం ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటామో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ భౌతిక ప్రపంచంలో నుంచి బంధనాన్ని మనము విడిపోతామన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఫ్రీగా ఉన్నాం కదా, మేమేమి బంధించబడలేదే, మేమెందుకు ఇక్కడి నుంచి విడుదల అవ్వాలి? మరి ఇక్కడ మనము ఎక్కడున్నాము? దుఃఖాలయంలో ఉన్నాము. మనం కోరుకోకుండానే కష్టాలు వస్తాయి, కోరుకోకుండానే నష్టాలు వస్తాయి, కోరుకోకుండానే రోగాలు వస్తాయి. మనం ఏది కూడా వాంఛించట్లే, అంటే మనకి ఏది కావాలని లేదు, కానీ అవన్నీ కూడా మనకు పొందుతూ ఉన్నాం. అలానే ఆధ్యాత్మిక, ఆదిదైవిక, భౌతిక ఇవన్నీ క్లేశాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మరి ఎవరు కూడా వాటిని ఎవరు ఆశించడం లేదు. అదే బంధనము. మనం కోరుకున్నటువంటి అంటే మనకి కావలసినటువంటి వాటిని పొందడం కోసం ఏదైనా చేయడానికి నెరవేరుతారు. అంతకుముందు దాంట్లో చెప్పారు ఏంటంట, ఎంజాయ్ చేయడం కోసం గాను తను దొంగతనం చేసైనా సరే, లేకపోతే
అప్పు చేసైనా సరే తను కావాల్సిన కోరికలను తను తీర్చేసుకుంటారనమాట. అలా కాకుండా ఈ ఆత్మానుభూతిని తెలుసుకోవడం వలన, ఆత్మానుభూతి అంటే ఏంటి? మనము శరీరం కాదు. అఫ్కోర్స్ మనం శరీరంలోనే ఉన్నాం. అది కూడా చెప్పారు. ఏ విధంగా? ఈ శరీరంలో ఆత్మ ఈ పాంచభౌతిక అంటే సూక్ష్మ శరీరం, స్థూల శరీరంతో కప్పబడి ఉంటుంది. ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నన్ని రోజులు ఈ శరీరం నడుస్తూ ఉంది, తేజంతో ఉంటుంది. దానికి ఒక పనితనం అనేది ఉంటుంది. అది ఎప్పుడూ ఏమంటారు, ఫ్రెష్గా ఉంటుంది. మరి ఎప్పుడైతే ఈ ఆత్మ వదిలేసి వెళ్ళిపోతుందో అప్పుడు ఏమవుతుంది? అది కుళ్ళడం మొదలవుతుంది అనమాట. ఆ విధంగా మరి ఈ ఆత్మ ఎప్పుడూ ఇదే శరీరంలో ఉంటుందా? ఉండదు. మనం పుట్టేదానికంటే ముందు, ఈ శరీరం పుట్టేదానికంటే ముందు ఇంకో శరీరంలో ఉంది. ఈ శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకోబోతుంది. ఆ విధంగా ఆత్మ మార్పు చెందుతూ ఉంటుందన్నమాట. మరి ఆ జ్ఞానం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం ఇక్కడ శాశ్వతంగా ఉంటాము అనే దానిని వదిలిపెడతాం. లేకపోతే ఏమనుకుంటున్నాము? ఇక్కడే మనం శాశ్వతంగా ఉంటాము, అందుకని చెప్పేసి మనం సుఖపడడం కోసం గాను అన్నింటినీ సమకూర్చుకోవాలి, అన్నింటినీ సమకూర్చుకొని మనం ఎంజాయ్ చేయాలి అనేసి అనుకుంటున్నాం. అందుకనే ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు? మనం ఎంత ధర్మార్థ కామాలని సంపాదించినా కానీ మనం ఏమనుకుంటున్నాం? ఫ్యూచర్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఆ ఫ్యూచర్ ఏమవుతుంది ఏమీ తెలియదు కదా. ఎప్పుడూ భగవంతుడు కాల స్వరూపంలో వచ్చి మనకు మృత్యు వస్తుందో మనకు తెలియదు. ఆ విధంగా అందుకని ఎవరైతే ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ఈ బంధనం నుంచి విముక్తులు అవుతారనమాట. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఇంద్రియ సుఖాన్ని పొందినా కూడా అదంతా కూడా మన నిజమైన జీవితానికి ఆటంకమే కలుగుతుంది. అంతేకాని దాంతో మనకి యూజ్ ఏమీ ఉండదన్నమాట. మరి మనకి నిజమైన జ్ఞానం ఎవరిస్తారంట? నిజమైన జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఏంటి? గురువు. ఇంకా అంటే అంతరంగ బహిరంగంగా మనము ఈ సూచనలు పొందుతూ ఉంటాము. మన హృదయం నుంచి హృదయస్థ పరమాత్మ మనకి చైత్య గురువులాగా తను మనకి ఆజ్ఞలను ఇస్తూ ఉంటాడు. బయట నుంచి మన గురువు గారు మనకి చెప్తూ ఉంటారు. సో నువ్వు నీ యొక్క సమయాన్ని గురువుగారు ఏం చెప్తారు? మన యొక్క భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి లత బీజాన్ని ఇచ్చాడు. మరి ఆ భక్తి లత బీజం ఏ విధంగా పెంచుకోవాలో అతను మనకి దారి చూపిస్తాడనమాట. మన దగ్గర శ్రవణ కీర్తనాలనే నీళ్ళు కూడా లేవు. మనం అంత బీదవాళ్ళం అన్నమాట. నీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి, అవి పోసి పెంచవచ్చు చెట్టుని. కాకపోతే మనకు కావలసినటువంటి భక్తి మొక్క పెరగాలి అంటే శ్రవణ కీర్తనాలనే నీళ్లు కావాలి. మరి ఆ శ్రవణ కీర్తనాలనే నీళ్లు మనకు ఎక్కడ దొరుకుతాయి? ఎవరిస్తారు అంటే గురువుగారు ఇస్తారనమాట. ఎప్పుడైతే మనం గురువు ఆశ్రయాన్ని తీసుకుంటామో, భక్తుల సాంగత్యంలో ఉంటామో, అప్పుడు భగవంతుడి యొక్క కథలను వినడం, అందరితో కలిసి భగవంతుడి యొక్క నామ జపం చేయడం, అప్పుడు మన యొక్క భక్తి లత అనేది పెరుగుతుందన్నమాట. ఆ విధంగా మరి లోపల అంతరంగికంగా కూడా భగవంతుడు చైత్య గురువుగా తను మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. బహిరంగంగా గురువు గారు కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా ఎవరైతే దీనన్నిటికీ విరుద్ధంగా పనిచేస్తారో, అసలు మాకు ఆత్మ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది, అదే బతికినన్ని రోజులు బాగా ఎంజాయ్ చేసి బతుకుతాము అనేసి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కంపల్సరీ పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఏ విధంగా? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇంద్రియాలని తృప్తిపరచుకోవడం కోసం కానీ నీచమైన పనులు చేస్తున్నారు. మరి ఆ నీచమైన పనులకి నీచమైనటువంటి జంతువుల్లో వాళ్ళు తిరిగి పుట్టాల్సి వస్తుందన్నమాట. అందుకనే మరి అలా కాకుండా ఆత్మానుభూతిని తెలుసుకోమని చెప్తున్నారనమాట. ఇంకేమంటున్నారంటే ఇదేంటి అంధాకార సముద్రం, ఈ సముద్రము దాటాలి అంటే ఏం కావాలి అంట? మనకి దాటాలి అనే కోరిక కావాలి ఫస్ట్. లేకపోతే మనం దాటలేము. పర్వాలేదులేండి, ఎప్పుడో చనిపోతాము, చనిపోయాక ఎప్పుడు ఎలా పుడతామో దానికోసమని ఇప్పుడు ఎందుకు ఆలోచించడము? అలా కాదు. అయ్యో మరి నేను ఇప్పుడు ఇన్ని దుఃఖాలు అనుభవిస్తున్నాను, నాకు ఇలాంటి శరీరం వచ్చింది, నా శరీరం ఇలా ఉంది, మరి వేరే వాళ్ళందరూ ఇలా ఉన్నారు, మరి ఏంటి కారణము? దీని వెనక కారణం ఏంటి? ఒకరు బీదవారుగా ఉన్నారు, ఒకరు ఉన్నవారుగా ఉన్నారు, ఒకరు హెల్తీగా ఉన్నారు, ఒకరు అన్హెల్తీగా ఉన్నారు, ఒకరు చాలా అందంగా ఉన్నారు, ఒకరు వికారంగా ఉన్నారు. అవునా కదా? ఒకరు పొడు, ఒకరు పుట్టి, ఇన్ని తారతమ్యాలు ఎందుకు ఉన్నాయి? మరి నేను పుట్టేదానికంటే ముందు ఎక్కడున్నాను, చనిపోయిన తర్వాత ఏం చేస్తాను? ఆ విచక్షణ జ్ఞానం కేవలం మానవులకు మాత్రమే ఇచ్చాడు. అందుకోసం కానీ మనము ఈ జ్ఞానంతో ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నటువంటి ఈ భౌతిక సంసారము, ఈ అజ్ఞాన అంధకారం, దాన్ని మనము దాటాలి అనే కోరికను మనము పెట్టుకోవాలన్నమాట. లేకపోతే మనము
ఈ ఇంద్రియ భోగమే చేస్తూ ఇక్కడే బిజీగా ఉండిపోతామన్నమాట. ఎప్పుడైతే మనం ఇలాంటి కోరికను పెట్టుకుంటామో అప్పుడు ఈ ధర్మపరమైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలని గంభీరంగా స్వీకరిస్తాం. అంటే ఈ ధర్మార్థ కామ మోక్షాలని మన జీవితం, మన శరీరం కొనసాగించడం కోసం ఎంత కావాలో అంత స్వీకరించి తర్వాత మోక్షాన్ని గంభీరంగా తీసుకుంటాం. మరి ఇక్కడి నుంచి ఎందుకు మనం ఈ అంధకార బంధూరం నుంచి మనం వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం. మరి వెళ్ళిపోవాలి అంటే ఏది చేయాలో దాన్ని గట్టిగా చేస్తాం కదా. అందుకోసంగానే ఈ మూడింటిని కొంచెం తగ్గించి మోక్షం పట్ల గంభీరత్వాన్ని తీసుకోండి. అప్పుడు ఈ మృత్యువు ఏదైతే ఉందో దాన్ని మనము నశింప చేసుకోగలుగుతాము అనేసి సనత్ కుమారుడు చెప్తూ ఉన్నాడనమాట. మరి అదే ఇప్పుడు నేను అన్నట్టుగా ఉత్తమ జీవులు, అధమ జీవులు వీళ్ళందరూ ఉంటారు కదా. మరి వీళ్ళందరిలో కూడా ఎందుకు ఈ తారతమ్యాలు ఉన్నాయి, ఎందుకు ఇలా పొందుతున్నారు, మరి ఈ భౌతిక జగత్తు నుంచి బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తారు, మరి ఈ భౌతిక జగత్తును వదిలినప్పుడు కేవలం భగవంతుడి యొక్క ఆశ్రయాన్నే తీసుకోవాలి, తర్వాత జీవితం యొక్క నిజమైన ప్రయోజనాన్ని మనము విచారించాలి. మరి విచారణలో ఏం తేలుతుందంట, కేవలం భగవంతుడి యొక్క భక్తి చేయాలి అనేదే తేలుతుందన్నమాట. అప్పుడే మనం నిజమైన జ్ఞానాన్ని పొందుతాము, ఆనందాన్ని కూడా పొందుతాము. ఎలాంటి ఆనందం అంటే ఏదో కొంచెం ఆనందం పొంది అది మటమాయమవుతుంది. అలా కాకుండా శాశ్వతమైన ఆనందాన్ని మనము పొందగలుగుతామన్నమాట. తర్వాత ఇంకేం చెప్పారు, ఇంకేమంటున్నాడంటే ఈ హృదయంలో ప్రతి ఒక్క స్థావర జంగమాల్లో జీవుడితో పాటుగా పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అనేసి చెప్తున్నారనమాట. ఎందుకంటే ఈ శరీరంలో స్థూల దేహము సూక్ష్మ దేహంతో ఇది కప్పబడి ఉంది మన ఆత్మ. మరి ఈ ఆత్మతో పాటు ఇంకెవరున్నారంట, పరమాత్మ కూడా ఉన్నారు. ఈ పరమాత్మ ఏం చేస్తున్నారు అంటే తను ఈ మంచి చెడును చూస్తూ ఉంటారనమాట. మనం చేసేదాన్ని బట్టి అది చూస్తూ ఉంటారనమాట. అయితే ఈ ఎవరైతే నిరాకారవాదులు ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు అంటే అహం బ్రహ్మాస్మి అనేసి అంటారు. అంటే నేను బ్రహ్మమే, అంటే ఇద్దరు ఒకటే, ఆత్మ పరమాత్మ ఒకటే అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. సో అలా కాకుండా భక్తులు ఏమనుకుంటారంటే పరమాత్మ ఎవరైతే ఉన్నారో తను దివ్యమైన వాడు, తనే నియామకుడు. ఎందుకంటే కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు భగవద్గీతలో, సర్వకారణ కారణుడు నేనే అని చెప్పాడు. అందరి యొక్క బీజప్రత తండ్రిని కూడా నేనే అని చెప్పాడు. మరి అలాంటి వాడు ఈ పరతత్వం, ఈ పరమాత్మ అని చెప్పేసి తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకొని తను ఆదేశాలను ఇచ్చేవాడు, ఈ జీవుడు ఆదేశాలను స్వీకరించేవాడు అని చెప్పేసి తనకి సేవ చేయడం ప్రారంభించాలన్నమాట. అప్పుడు మనం ఆత్మానుభూతిని మనం పొందగలుగుతామన్నమాట. మరి ఆత్మానుభూతి పొందాము, మరి ఇప్పుడు పరమాత్మ గురించి కూడా తెలుసుకోవాలి కదా. అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మరి ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడి నుంచి పొందగలుగుతాము అంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతాల నుంచి పొందుతాం. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పొందుతామో అప్పుడు మనం ఈ శరీరం కాదని మనం తెలుసుకుంటాం. ఈ శరీరాన్ని వదిలిపెట్టి మన శాశ్వతమైన ఇల్లు వైకుంఠానికి వెళ్ళాలి అని చెప్పేసి మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో ఆ విధంగా ఈ చైత్య గురువు తర్వాత గురువు వీళ్ళిద్దరు కూడా ఈ జీవులందరినీ ఇక్కడ ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి కార్యాలన్నింటినీ స్టాప్ చేసే విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. సో మనం కంటిన్యూ చేసుకోవాలి. 4th canto 22nd chapter 38th శ్లోక. యస్మిన్నిదం సదా సదాత్మతయా విభాతి మాయా వివేక విదుతి సజీవాహి బుద్ధి తం నిత్యముక్త పరిశుద్ధ విశుద్ధ సతత్వం ప్రచ్యూఢ కర్మ కలిల ప్రకృతిం ప్రపద్యే. మరి ఏమవుతుంది అంట, దేవదేవుడు కార్యకారణాలతో దేహమున స్వయంగా ప్రకటమగును. కానీ రజ్జు సర్ప భ్రాంతిని అంటే రజ్జు సర్ప భ్రాంతి అంటే తాడుని చూసి పాము అనుకోవడం అన్నమాట. అక్కడ తాడి ఉంటుంది కానీ మనం దాన్ని సరిగ్గా చూడక అయ్య బాబోయ్ పాము ఉంది అని చెప్పేసి ఒక భ్రాంతిలో ఉంటామన్నమాట. ఆ భ్రాంతిని తొలగించాలి అన్నమాట. ఆ తొలగించగలిగే వివేకంతో మాయను దాటగలిగే వాడే పరమాత్ముడు. భౌతిక సృష్టికి పరమైన వాడని, విశుద్ధుడని, అంతరంగిక శక్తిలో నెలకొని ఉన్నాడని తెలుసుకొనగలడు. ఎవరైతే ఈ భ్రాంతిని వదలలేడో, ఆ భ్రాంతిలోనే ఉంటాడో అప్పుడు అతను ఏమనుకుంటాడు, పరమాత్ముడు నేను ఒకటే, ఏకం అనేసి అనుకుంటాడనమాట. తత్వమసి సోహం అనేసి
తను అనుకుంటాడనమాట. సో వీళ్ళిద్దరూ ఒకటే, వేరు వేరు కాదు, అతనే నేను, నేనే అతను అనేసి అనుకుంటాడనమాట. అలా కాకుండా పాముని చూసి పామే, తాడుని చూసి తాడే అని ఎవరైతే నిశ్చయించుకుంటారో, భయపడకుండా దానిని పరీక్షించి దానిని చూసినప్పుడు కొంచెం కనిపించలేదనుకోండి, టార్చ్ లైట్ వేసో లేకపోతే దీపం పెట్టో లైట్ వేసో చూస్తాం. మరి అది తాడా పామా, అదేమి చూడకుండా ఊరికనే అలా కనిపించేసరికి అది తాడుని పామని కొన్ని భ్రాంతిలో ఉండి అయ్యో బాబోయ్ పాము అని చెప్పేసి పారిపోతే అలా కాదు. అందుకనే దానిని తెలుసుకోవాలి, అది నిజంగా పామా తాడా అనే భ్రాంతి నుంచి బయటికి రావాలి. ఎవరైతే అలాంటి భ్రాంతి నుంచి బయటికి వస్తారో వాళ్ళే తెలుసుకోగలుగుతారు. ఏంటి, ఈ ఆత్మతో పాటు పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మే పరతత్వము, అతనే దేవాది దేవుడు అన్న విషయము తను తెలుసుకుంటాడు. ఇంకేం తెలుసుకుంటాడంట, ఈ భౌతిక సృష్టికి పరమైన వాడు. మనము జీవులం కాబట్టి మనం ఈ భౌతిక సృష్టికి లోబడి ఉన్నాం, కానీ పరమాత్మ మాత్రం ఈ భౌతిక సృష్టికి లోబడి ఉండడు. తర్వాత మనం ఈ భౌతిక సృష్టికి వచ్చినప్పుడు త్రిగుణాలతో కలిసి కలుషితమైపోయాం. ఇప్పుడు ఆకాశం నుంచి వర్షం పడుతోందండి, ఆకాశం నుంచి వర్షం పడేటటువంటి నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటాయి, చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అసలు ఏ ఆరో కూడా పనికిరాదు, ఇంకా ఏ ఫిల్టర్ కూడా పనికిరాదు. మరి అలాంటి స్వచ్ఛమైన నీళ్ళు ఎప్పుడైతే భూమి మీద పడతాయో పొల్యూటెడ్ అయిపోతాయి, కలుషితం అయిపోతాయి. అలానే మనం కూడా ఆత్మస్వరూపులం, చాలా పరిశుద్ధంగా ఉన్నాం. ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచానికి వచ్చామో ఇక్కడ ఉన్నటువంటి రజోస్తమో సత్వగుణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం వలన మనం కలుషితం అయిపోయాం. కానీ పరమాత్మ కలుషితం అవ్వడు. ఎందుకు కలుషితం అవ్వడంట, ఈ సత్వరజోస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో పరమాత్మ యొక్క సైగా జస్ట్ ఆయన ఇషారా చేస్తే చాలు, ఆ ఇషారా మీద ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నాకు కొంచెం పవర్ ఉందండి, నా పవరు నేను చెప్పినట్టు వింటుందా, లేకపోతే నా పవర్ చెప్పినట్టు నేను వింటానా? అవునా కదా, సింపుల్ లాజిక్ కదా. సో ఈ భౌతిక శక్తి, ఈ త్రిగుణాలు, తర్వాత బహిరంగ శక్తి, అంతరంగ శక్తి, తటస్థ శక్తి అన్నీ కూడా కృష్ణుడి యొక్క శక్తులు, ఆ విష్ణు యొక్క శక్తులు. మరి ఈ విష్ణువు ఆ శక్తికి లోబడి ఉంటాడా, లేకపోతే ఆ శక్తులన్నీ విష్ణువుకి లోబడి ఉంటాడా? అవునా కదా. సో ఆయన ఏ విధంగా అయితే సైగ చేస్తే ఇవన్నీ కూడా నడుచుకుంటాయి. అందుకోసంగానే ఇప్పుడు ఆ పరమాత్మ, మనము కామన్ పీపుల్ అంటే ఈ 3 గుణాలకు లోబడి ఉన్నాం కాబట్టి పరమాత్మ కూడా ఈ 3 గుణాలకు లోబడి ఉంటాడు అనుకోవడం పెద్ద తప్పనమాట. అదే రజ్జు సర్ప భ్రాంతి, తాడుని చూసి పాము అనుకోవడం అనమాట, ఆ భావమే. అందుకే ఆ భావాన్ని వదిలేయమని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ భ్రాంతిని వదిలేస్తామో, ఆ భ్రాంతి వదిలేసినప్పుడు నిజంగా పరమాత్మ మన హృదయంలో ఉన్నాడు, చాలా దగ్గరలో ఉన్నాడు. తను దేవాది దేవుడు, తనే పరతత్వము, తనే సర్వకారణ కారణుడు, తనే ఈశ్వర పరమకృష్ణ అని చెప్పేసి మనం తెలుసుకోగలుగుతామన్నమాట. మరి లేకపోతే తెలుసుకోలేము. అందుకనే ఈ రజు సర్ప భ్రాంతిని వదిలేయాలి. మరి అప్పుడు ఆ విధంగా దేవదేవుడు భౌతిక కల్మషంనకు పరమై ఉన్నాడు, కేవలము అతనికే ఎల్లరూ శరణుజొచ్చవలను. మరి అలాంటి ఇంత గొప్ప 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 మాయాశక్తులే అందరినీ ఆట ఆడిస్తున్నాయి. ఇలాంటి శక్తులన్నీ కూడా ఎవరికి ఉన్నాయి, కృష్ణుడికి ఉన్నాయి, స్వామి దగ్గర ఉన్నాయి. మరి అలాంటి స్వామికి శరణాగతి పొందాలా, లేకపోతే ఈ రజోగుణానికి శరణాగతి పొందాలా, తమో గుణానికి శరణాగతి పొందాలా, మాయకి శరణాగతి పొందాలా? మరి మాయకి శరణాగతి పొందాల్సిన అవసరం లేదు. అదేంటండి, మాయ ఇంతగా త్రిశూలం పట్టుకొని తను వేధిస్తోంది, నాకు సేవకుడి కమ్ము అనేసి, అందుకని మేము ఆ మాయని సేవించేస్తాము అంటే బాగుంటుందా? అలా కాదు. ఎవరి దగ్గర ఎక్కువ శక్తి ఉందో వాళ్ళకి సేవ చేస్తే మనకి రక్షణ కలుగుతుంది. రాజుని వదిలేసి బంట్రోతుని పట్టుకుంటే ఏం లాభం ఉంటుంది? అవునా కాదా? అందుకోసమే ఎప్పుడైతే ఈ రజు సర్ప భ్రాంతి పోతుందో అప్పుడు ఎవరో నిజమైన వాళ్ళు మనం తెలుసుకోగలుగుతాం, వాళ్ళకి శరణాగతి పొందాలి అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ సనత్ కుమారులు చెప్తున్నారనమాట. ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నవాడు భౌతికంగా చాలా మునిగిపోయి ఉన్నాడు, మరి అతనికి ఏమైనా లాభం ఉందా అంటే ఉంది. ఈ భౌతిక ప్రపంచంలో మునిగి ఉన్నవాడు ఏ విధంగా మునిగి ఉండాలి, ఏ విధంగా తను మెసులుకోవాలి, ఏమి అర్థం చేసుకోవాలి, దేనిని చూసి పొరపాటు పడొద్దో అవన్నీ విషయాలు కూడా సనత్ కుమారుల వారు చెప్తూ ఉన్నారనమాట. మరి ఇవన్నీ పృథు మహారాజుకి తెలీదా? పృథు మహారాజుకి తెలుసు అన్నీ. ఆయన గొప్ప భక్తుడు, ఆయన భక్తికి మెచ్చి, ఆయన ప్రవర్తనని మెచ్చి, ఆయన యొక్క అనుకవని మెచ్చే సాక్షాత్ దేవదేవుడు నారాయణుడు ఆయన యొక్క యజ్ఞ సభలో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు
పృథు మహారాజు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. మరి పృథు మహారాజు వంకతో ఇప్పుడు స్వామి మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఆ భౌతిక ఇంద్రియాలకి లోబడి ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో ఎవరో కాదు, ఆ పృథు మహారాజు రాజ్యంలో ఉన్నటువంటి జీవులు కాదు, మనమే ఆ జీవులము. ఆ విషయాలన్నీ నేర్చుకోవాల్సింది మనమే అన్నమాట. ఈ పరమాత్మకి జీవాత్మకి మధ్యలో భేదం లేదు అనేవాడు ఎవరు అంటే మాయావాదులు అనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే తాడుని చూసి పాము అనేసి అనుకుంటారనమాట. అందుకనే ఇలాంటి భ్రాంతి వదిలిపెట్టాలి, ఇలాంటి ప్రతిపాదనలు వదిలిపెట్టాలి అనేసి చెప్తున్నారనమాట. మరి అదేంటండి, ఇదే శరీరము, పాంచభౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, ఈ శరీరం లోపలనే ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది. మరి వీళ్ళిద్దరు వేరు వేరు ఎలా అవుతారు? ఒకటే ఇంట్లో ఉన్నారు కదా, ఇద్దరు ఒకటే కదా అని అనిపిస్తుంది. అందుకనే అలా కాదనమాట. ఎందుకు అంటే ఇప్పుడు జైలు ఉందండి, జైల్లో ఖైదీలు కూడా ఉన్నారు, అలా అని చెప్పి జైలర్ కూడా ఉన్నాడు. అలా అని జైలర్ కూడా జైల్లో కూర్చున్నాడు, ఆయన ఆఫీస్ రూమ్ జైల్లోనే ఉంది పాపం, జైలర్ రోజు వాళ్ళందరినీ చూసుకోవాలి. ఇప్పుడు ఖైదీ ఇంకా జైలర్ ఇద్దరు సేమ్ అవుతారా? కాదే. జైలర్కి ఏసీ రూమ్ ఉంటుంది, కరెక్ట్ టైంకి మంచి ఏమంటారు చాలా రాచరికమైనటువంటి భోజనం వస్తుంది, ఆయనకు అన్ని సదుపాయాలు ఉంటాడు, ఆయన పిలిస్తే వచ్చేటటువంటి కానిస్టేబుల్స్ కానీ ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది అన్నీ ఉంటాయి. కానీ మరి ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీకి ఉంటాయా? కనీసం ఫ్యాన్ ఉంటుందా, లేకపోతే కూర్చోవడానికి ఏమైనా బస్తా ఉంటుందా, వాడికి తినడానికి తిండి ఉంటుందా? ఏముంటుంది? అవునా కదా? ఇప్పుడు ఇద్దరు జైల్లోనే ఉన్నారు కదా, మరి ఇద్దరు సమానమే అంటే ఎలా? కాదు. అలానే జీవాత్మ పరమాత్మ ఈ శరీరంలో ఉన్నంత మాత్రంలో ఇద్దరు సమానం కాదు. ఆ జైలర్ ఏం చేస్తున్నాడు? ఆ ఖైదీలందరిపైన నిగ్రాని పెట్టుకొని ఉన్నాడు. అలానే పరమాత్మ కూడా మన హృదయంలో ఉన్నాడు. ఆయన ఏం నిగ్రాని పెట్టుకొని ఉన్నాడు అంటే ఈ జీవుడు కనీసం ఇప్పుడన్నా నా వైపు తిరిగి చూసి నా వైపు రావడానికి ప్రయత్నిస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నం కోసంగానే తన యొక్క శిష్యులని అనుచరులని, తన యొక్క భక్తులని అందరినీ పంపిస్తూ ఉంటాడు. శ్రీమద్ భాగవతాన్ని కూడా పంపిస్తూ ఉన్నాడు. తను ఎప్పుడో ఎవరి వల్లనో స్ఫూర్తిని పొంది అతను నా వైపు తిరిగి చూస్తాడు, నేను వైకుంఠానికి తీసుకొని వెళ్తాను అని చెప్పేసి తను మనకు అంత దగ్గరలో ఉన్నాడు. మరి అలాంటి అతన్ని మనం ఏమనుకుంటున్నామో అతను కూడా నా అలాంటి వాడే అనేసి అనుకుంటున్నాం అన్నమాట. అంతగా మనము భ్రాంతిలో ఉన్నాము, మూర్ఖత్వంతో ఉన్నామన్నమాట. అందుకనే పరమాత్మ మనతో ఉన్నాడు అంటే ఆయన మాయలో ఉన్నాడని అర్థం కాదు. సో ఆయన అన్నింటికీ కూడా అతీతమైనటువంటి వాడనమాట. ఇవన్నీ శక్తులు కూడా ఆయన ఆధీనంలోనే ఉంటాయి. ఆయనతో సమానమైన వాళ్ళు కానీ ఆయన కంటే అధికమైన వాళ్ళు కానీ ఎవరూ కూడా లేనే లేరు. మరి అందుకనే భగవద్గీత మనకి ఏం చెప్తుంది అంటే అలాంటి సర్వశక్తి సంపన్నుడైనటువంటి ఆ స్వామికి శరణాగతి పొందండి అనేసి చెప్తుందనమాట. మరి శరణాగతి పొందాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు బాగుంది శరణాగతి శరణాగతి శరణాగతి. ఎలా శరణాగతి పొందుతాము? వాళ్ళ యొక్క భక్తి చేయడము. భక్తి చేయడం అంటే ఏంటి? వాళ్ళకి ఏమి నచ్చుతుందో అదే చేయడము, వాళ్ళు ఏం తింటారో అది వాళ్ళకి అర్పించి మనం తినడము, తర్వాత వాళ్ళ యొక్క గుణగణాలని పాడడం అన్నమాట. అదే శరణాగతి. అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనేసి కృష్ణుడు చెప్పాడనమాట. సో ఆ విధంగా ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళు భగవంతుడే ఈ భౌతిక జగత్తుకి పరమ నియామకుడు అని తెలుసుకున్నవాడే శరణాగతి పొందుతాడు, శరణాగతి పొందినవాడే ఆయన ఆ విధంగా తెలుసుకుంటాడనమాట. మరి ఇది తెలుసుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏంటి అంటే భక్తియుత సేవ చేయడము. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క భక్తి చేస్తామో అప్పుడే ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాం, లేకపోతే తెలుసుకోలేము. మీరందరూ భాగవతం వింటున్నారు కాబట్టి మీకు ఈ విషయం అర్థమైంది. అలా కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీ రిలేటివ్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. అందుకోసంగానే ఈ భక్తియుత సేవా విధానాన్ని స్వీకరించాలి. ఏదైనా నేర్చుకోవాలి అంటే ఆ పద్ధతిని మనం స్వీకరించాలి. 10th క్లాస్ పాస్ అవ్వాలి అంటే మనం స్కూల్లో జాయిన్ అవ్వాలి, వాడు చెప్పింది నేర్చుకొని తీరాలి. అలానే మనం ఈ మానవ శరీరాన్ని తీసుకున్నాము, మానవుడిగా మనం పాస్ అవ్వాలి అంటే మనం ఏం చెయ్యాలి? భక్తియుత సేవా విధానాన్ని మనం స్వీకరించాలి. భక్తి స్కూల్లో మనం జాయిన్ అవ్వాలి. భక్తి సిలబస్లో ఉన్నటువంటి పుస్తకాలు శ్రీమద్ భాగవతం, భగవద్గీతలని మనం చదువుకోవాలి. ఎప్పుడైతే వాటిని చదువుకుంటామో అప్పుడే ఈ మానవ శరీరం నుంచి మనం పాస్ అవుతాం. లేకపోతే
ఫెయిల్ అంటే ఏ విధంగా ఫెయిల్ అవుతాము అంటే కుక్కలాగో నక్కలాగో లేకపోతే అదో లోకాల్లో క్రిమి కీటకాల్లాగానో ఎలా పుడతామో తెలియదు ఇంకా. అందుకోసం కానీ ఈ మానవ శరీరం నుంచి మనం పాస్ అవ్వాలి అంటే మనము చేయాల్సిన పని ఒక్కటే, భక్తియుత సేవా విధానాన్ని స్వీకరించడము. మరి భక్తియుత సేవా విధానం చాలా సులభమైంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే జపం చేస్తూ భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తూ భగవంతుడి యొక్క శ్రీ విగ్రహ మంగళ రూపాన్ని మనం దర్శనం చేసుకుంటూ భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ వాళ్ళ సాంగత్యంలో ఉండడానికి ప్రయత్నిస్తే చాలు. అదే భక్తియుత సేవా విధానం. దానికి మించింది ఇంకొకటి లేదు. మనం ఇల్లు వదలాల్సిన అవసరం లేదు, వైరాగ్యం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, తపస్సు చేయాల్సిన అవసరం లేదు, యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు, మీ ఆస్తి అంతా కూడా రాసియాల్సిన అవసరం లేదు. ఓన్లీ కేవలం మీ శ్రద్ధ మాత్రమే ఇవ్వాలి. ఏంటా శ్రద్ధ? భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి పట్ల ఆకర్షణ, భగవంతుణ్ణి తెలుసుకోవాలనే కోరిక. ఈ భౌతిక వాంఛల ఇప్పుడు చీర చూసాను, నాకు నచ్చింది, ఆ చీర చాలా బాగుంది, కలర్ చాలా ఉంది, కాంబినేషన్ బాగుంది, అంచు బాగుంది, నేను కట్టుకుంటే అంటే కొనాలి 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 మెడిటేట్ చేస్తూనే ఉంది కంటిన్యూస్గా మనస్సు. అలా కాకుండా ఏంటి రామనవమి వస్తుంది, సాక్షాత్తు రాముడు ఆవిర్భవించినటువంటి రోజు. రామనవమి రోజు ఎలా అయినా సరే ఫాస్టింగ్ చేయాలి, లేకపోతే రాముడి కోసం నేను ఆ వంట చేయాలి, ఈ వంట చేయాలి, లేకపోతే నేను రాముడికి గార్లెండ్ గుచ్చాలి, రాముడికి నేను ఆ డ్రెస్ కుట్టాలి, లేకపోతే నేను రాముడి కోసం అని చెప్పి ఆ గుడికి వెళ్ళాలి, అక్కడ భక్తులందరూ వస్తారు వాళ్ళతో కలవాలి, ఆ రాముడి దర్శనం చేసుకోవాలి. అలా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది, అవునా కాదా? ఈ ఆలోచన నన్ను ఏం చేస్తుంది, ఈ భౌతిక సంసార దుఃఖం నుంచి బయటికి తెస్తుంది. ఆ చీర గురించి ఆలోచించాను అనుకోండి, దరిద్రం, ఆ చీరలోనే చచ్చిపోతాను అలా. సో అందుకనే మన యొక్క కోరిక ఏదైతే ఉందో దానిని పవిత్రం చేసుకోవాలి అన్నమాట. అందుకోసంగానే మరి అవి ఎప్పుడు పవిత్రం అవుతాయి? మన ఆలోచనలో మనమే ఉంటే మనకు మంచి చెడు తెలియదు. అందుకే శ్రీమద్ భాగవతం భగవద్గీతలు మనకి తెలుస్తూ ఉన్నాయన్నమాట. మరి భక్తులు ఏం చేస్తారు అంటే ఈ సంసార సాగరాన్ని దాటించగలుగుతారంట. మనం ఈ సంసార సాగరంలో ఉన్నాము, మరి ఈ సాగరాన్ని దాటించగలిగే వాళ్ళు ఎవరు అంటే భక్తులు దాటించగలుగుతారు. భగవంతుడి యొక్క పాద పద్మాలు దాటించగలుగుతుంది, శ్రీమద్ భాగవతం దాటించగలుగుతుంది. భగవంతుడి యొక్క స్వరూపమే శ్రీమద్ భాగవతం. మరి ఈ శ్రీమద్ భాగవతం యొక్క శరణాగతి తీసుకుంటే తప్పనిసరిగా ఈ భౌతిక సంసారం సాగరం ఉంది కదా, ఈ సాగరాన్ని మనం దాటగలుగుతాం అన్నమాట. యత్పాద పంకజ పలాస విలాస భక్త్యా కర్మాశయం గ్రంథితముత్కృతయంతి సంతః తద్వన్న రిక్తమతయో యతయోపి రుద్ధా శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం. ఏం చేయాలంట? భగవంతుడి యొక్క పాద పద్మాల సేవలో ఉండే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కర్మబంధనం నుంచి మనని విముక్తి చేయించగలుగుతారంట. మనము ఎన్ని జన్మల నుంచి చేసేటటువంటి మన కర్మల ఫలితంగా మనం ఇప్పుడు ఈ శరీరాన్ని పొందాము. ఈ శరీరాన్ని పొంది పుట్టినప్పటి నుంచి ఎంత బాగా చూసుకుంటున్నాము, ఎంత బాగా పోషిస్తున్నాము, ఇక్కడే శాశ్వతంగా ఉండాలి అని మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి ఇంత గట్టిగా ఇక్కడ కూరుకుపోయినటువంటి ఏదైతే ఈ కర్మ బంధనం ఉంది చూడండి, ఆ కర్మ బంధనం నుంచి చాలా సులభంగా చాలా ఈజీగా వీళ్ళు మనని బయటికి తీసుకొని రాగలుగుతారంట. తర్వాత మరి ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే ఎవరైతే ఈ యోగులు, తర్వాత జ్ఞానులు, తర్వాత భక్తి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ సంసారం అనే సాగరం కదా, ఈ సంసారం అనే సాగరంలో ఏమంటారు కెరటాలు వస్తూనే ఉంటాయి, అలలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం సముద్రంకి వెళ్ళామంటే కంటిన్యూ అలలు వస్తూనే ఉంటాయి, అవునా కాదా? మరి ఈ సంసారం అనే సాగరంలో అలలు ఏంటి అంటే కోరికలు, ఇంద్రియ తృప్తి, ఇంద్రియ భోగం. మన ఇంద్రియాలను ఎప్పుడూ ఆ వస్తువుల పట్ల ఆకర్షింపజేస్తుంటాయి. ఇప్పుడు చెప్పాను కదా, చీర చూసిన కానించి చీర కొనాలనే కోరిక. అది ఇంకా మరవము, ప్రతిసారి ఆలోచన అదే, పోనీ 1000 రూపాయలు పడేస్తే చీర కొంటే కానీ అప్పటికాని చల్లారు, అలా అనమాట. అంతగా మనం దాని పట్ల ఆసక్తులమై ఉన్నామన్నమాట. సో
మరి ఈ ఎవరైతే ఈ భక్తి లేని వాళ్ళు ఉన్నారో, జ్ఞానులు ఉన్నారో, యోగులు ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, శక్తిలా ప్రయత్నిస్తున్నారు. ఏంటి, ముక్తి పొందాలి అంటే ఈ భౌతిక కోరికలను వదిలిపెట్టాలి అని చెప్పేసి వచ్చే అలలు ఏవైతే ఉన్నాయో, భౌతిక కోరికలు అనే అలలు ఉన్నాయో వాటిని ఆపాలి అని చెప్పేసి చాలా గట్టిగా అడ్డు గోడ వేసి ప్రయత్నిస్తున్నారంట. కానీ ఆగట్లేవు అలలు. దేనికి ఆగుతాయి? మీరు ఎంత గట్టి గోడ కట్టినా కూడా అలలు వాటిని తెంచేస్తాయి. ఆ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఈ కర్మ వాసన ఏదైతే ఉందో, ఈ వాసన నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతారంట. అందుకోసంగానే ఏం చెయ్యాలి అంటే ఈ కృష్ణ చైతన్యాన్ని, భక్తియుత సేవని స్వీకరించాలి. ఎవరు, ఏంటి, ఆ వాసుదేవం శ్రోతో గణస్తమరం భజ దేవం వసుదేవుడైనటువంటి పుత్రుడు వాసుదేవుడి యొక్క పాద పద్మాలని పూజించు, అదొక్కటే నేను నీకు ఉపదేశిస్తున్నాను అనేసి సనత్ కుమారుడు పృథు మహారాజ్కి చెప్తున్నాడనమాట. భగవత్పాద పద్మ సేవలో సదా నియుక్తులై ఉండేటి భక్తులు కర్మ వాసన గ్రంథి నుండి సులభంగా బయటపడతారు చెప్తున్నారు. ఏంటి, ఎవరైతే భగవంతుడి యొక్క పాదపద్మాల సేవలో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట, ఈ గ్రంథిని ఈజీగా తెంపేసుకుంటారు. ఈ కర్మ వాసన 1-2 లక్షలాది కర్మలు ఉన్నాయి, అవన్నీ కూడా చాలా ఈజీగా పోతాయి. ఇది మిగులు కష్టతరమైనందున ఇది చాలా కష్టం. ఆ గ్రంథిని తెంచివేయడం అనేది చాలా కష్టం. ఆ కష్టం కాబట్టి భక్తులకైతే అది చాలా సులభం. భక్తి రహితులైన జ్ఞానులు, యోగులు ఇంద్రియ భోగ కెరటంలని ఆపుటకు ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ దాన్ని వాళ్ళు సాధింపలేరు. కనుక వసుదేవ తనయుడగు శ్రీకృష్ణుని భక్తియుత సేవలో నీవు నియుక్తుడవు కమ్మని ఉపదేశించుచున్నాను. ఎవరైతే ఆ వసుదేవ తనయుడైనటువంటి కృష్ణుడి యొక్క పాద పద్మాలని పట్టుకుంటారో వాళ్ళు ఈ ఈ ఈ కెరటాలు ఏవైతే ఈ అలలు ఉన్నాయో ఆ అలలని ఈజీగా సులభంగా వాళ్ళు దాటగలుగుతూ ఉంటారన్నమాట. ఈ జ్ఞానులు, యోగులు ఏం చేస్తూ ఉన్నారు, ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ వాటిని పొందలేకపోతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇది నది ఎప్పటికీ పారుతూనే ఉంటుంది, దానిని ఆపడం చాలా కష్టం. మన కోరికలు కూడా అవి నిరాటంకంగా వస్తాయి. ఒక చీర కొన్న తర్వాత దాంతో శాంతించదండి, మళ్ళీ ఇంకో చీర కొనాలి, దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కొనుక్కోవాలి, ఇంకా నడుస్తూనే ఉంటుంది, అది ఆగిపోయే సమస్య లేదనమాట. అదేవిధంగా ఈ భౌతిక కోరిక ప్రవాహం ఏదైతే ఉందో దాన్ని నిలపలేమన్నమాట. మరి ఏది ఆపగలుగుతుంది అంటే భగవంతుడి యొక్క భక్తి యోగం. ఆ భక్తి యోగము దాన్ని ఆపేస్తుంది. చెప్పాను కదా, రామనవమి వస్తుంది, రాముడు ఆవిర్భవించిన రోజు. సో రాముడి యొక్క కళ్యాణం చేస్తారు మన సౌత్ ఇండియాలో. సో అలా మనం ఎప్పుడైతే ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు ఈ ఆలోచనలు కొంచెం తగ్గుతూ ఉంటాయి కదా. ఆ విధంగా మనము భగవంతుడి యొక్క పాదపద్మ సేవలో మనని మనం ఎంగేజ్ చేసుకోవడం వలన మీకు తెలియకుండానే ఇలాంటి కోరికలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఏం చేయాలి అంటే భగవంతుడి యొక్క సేవలో ఉండాలి. మరి అలా అంటే ఎలాంటి ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి, అవన్నీ తీర్చుకోవాలనిపిస్తుంది. మరి అవన్నీ ఎప్పుడు తీరుతాయి, భయం వేస్తుందా? ఏమీ భయపడొద్దు. ఎందుకంటే భగవంతుడు అనంత శక్తి సంపన్నుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఎవరి దగ్గర లేవండి. ఆయన తలుచుకుంటే మనని కోటీశ్వరుడు కాదు, మిలీనియర్, బిలీనియర్, ట్రిలినియర్ కూడా చేయగలుగుతాడు. అలా అని చెప్పి మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికైనా రిక్వెస్ట్ చేశారనుకోండి, తను ఏమైనా మనకి సహాయం చేయగలుగుతాడా మీ కోరికలను తీర్చుకోవడంలో? అందుకనే మీకు భౌతికమైన కోరికలున్నా, ఆచారికమైన కోరికలున్నా, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే పర్వాలేదు, మీ కోరికలన్నింటినీ ఇప్పుడే క్యాన్సిల్ చేసుకోమని ఏం చెప్పట్లేదు. మీరు కేవలం కృష్ణుడి యొక్క భక్తిని స్టార్ట్ చేయండి, అంతే. భక్తిని స్వీకరించండి, మీవన్నీ కూడా తీరిపోతాయి. ఎందుకు అంటే ఆ కృష్ణుడు, ఆ విష్ణువు, ఆయన యొక్క పాద పద్మాలకి ఎంత శక్తి ఉంది అంటే సమస్త సుఖాల నిధి అంట ఆయన పాద పద్మాలు. మరి ఆయన పాద పద్మాలు పట్టుకుంటే మన సుఖాలన్నీ కూడా నెరవేరిపోతాయి అన్నమాట. అందుకనే ఆయన యొక్క పాదపద్మాలను ఆశ్రయించమని సనత్ కుమార్ల వారు చెప్తూ ఉన్నారనమాట. వాసుదేవే భగవతి భక్తి యోగా ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం ఛాయద హైతుకం. ఏంటంటే ఎప్పుడైతే మనం వాసుదేవుడి పట్ల భక్తి పెరుగుతూ ఉందో అప్పుడు ఎవరైతే ఈ అసత్సంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మనకి విరక్తి కలుగుతుంది, వైరాగ్యం వస్తుంది, తర్వాత మనకి జ్ఞానం కలుగుతుంది.
అది భక్తి యోగానికి ప్రయోజనం చేకూరుస్తూ ఉంటుందన్నమాట. అందుకే మనం ఏం చేయాలి, మన భౌతికమైనటువంటి కోరికల నుంచి బయటపడడానికి ప్రయత్నించొద్దు, మనము భగవంతుడి యొక్క భక్తి చేయడానికి మనం ప్రయత్నించాలి. మరి ఎంతసేపు మన కోరికలను ఆపడానికి ప్రయత్నిస్తే అవి అంత ఫోర్స్గా మనని దాని వైపు తీసుకొని వెళ్తాయి. అలా కాకుండా మనం భగవంతుడి యొక్క భక్తి వైపు మనము తీసుకెళ్ళామనుకోండి, అప్పుడు ఇవన్నీ కోరికలు కూడా పోతాయన్నమాట. మరి అన్ని కోరికల్లోకెల్లా ఉత్తమమైన కోరిక ఏంటి అంటే భగవంతుడికి సేవ చేయాలి అనేది ఉత్తమమైన కోరిక. ఈ కోరిక మీరు పెట్టుకున్నారనుకోండి, ఈ కోరిక ముందు మిగిలిన కోరికలన్నీ కూడా బలాదూరు అనమాట. అన్ని కోరికలు కూడా తోక ముడుచుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకనే భగవంతునికి సేవ చేయాలి అనే కోరిక ఉంటే చాలన్నమాట, అన్నీ కూడా నెరవేరిపోతాయి అన్నమాట. సో ఈ మన కోరికలు ఎంత గట్టిగా ఇక్కడ తిష్ట వేసుకొని ఉన్నా కూడా అవన్నీ కూడా కబలించేస్తుంది అనమాట ఆ కోరిక. అందుకనే శ్రేష్టమైన దాన్ని కోరుకుంటే తుచ్చమైనవన్నీ కూడా వదిలేయగలుగుతాం అన్నమాట. అందుకనే భగవంతుని ప్రార్థించాలన్నమాట. స్వామి, నేను నా బుద్ధి ఈ తుచ్చమైన కోరికల్లో పడకుండా ఈ శ్రేష్టమైన నీ యొక్క పాద పద్మాల్లోనే ఉండే విధంగా చూడు స్వామి అని చెప్పి ప్రార్థించాలి అనమాట. ఎందుకంటే మనకి శక్తి లేదు, మన శక్తితో మనం ఏమీ చేయలేము. ఆయన అనుగ్రహం ఉంటే మనం చాలా ఈజీగా చేస్తామన్నమాట. అందుకనే కృష్ణ పాద పద్మ పలాస రక్షణ అనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలన్నమాట. కోరిక అంటే ఏంటి? ఆ కోరిక భగవంతుడి యొక్క పాద సేవలో ఉండాలనే కోరిక. కృత్యో మహానిహ భవార్ణవమప్లవేశాం షడ్వర్గణక్రమ సుఖేన తితిషంతి తత్వం హరేర్భగవతో భజనీయ మంగ్రీం కృత్వోడుపం వ్యసనముత్తరదుస్తరార్ణం. మరి సంసార సాగరము చాలా భయంకరమైంది. సముద్రాన్ని చూస్తే అంతమే ఉండదు, అంతం లేనటువంటిది. అసలు దానికి మనకి ఎండ్లెస్గా కనిపిస్తుంది. మరి ఆ సముద్రాన్ని దాటాలి అంటే ఎలా? ఈత కొడదాము అంటే ఆ సముద్రంలో అన్నీ కూడా పెద్ద పెద్ద మొసళ్ళు, చేపలు, తిమింగలాలు అవన్నీ కూడా ఉన్నాయి. అవి ఏం చేస్తాయి? అవన్నీ మనని మింగేస్తాయి. మరి ఎలా దాటగలుగుతాము అంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాద పద్మాలను మనం ఆశ్రయిస్తామో, ఈ భగవంతుడి యొక్క పాద పద్మాలు ఎలాంటివి అంటే ఈ సాగరాన్ని దాటించేటటువంటి పడవ, బోటు లాంటివి అనమాట. ఆ విధంగా ఈ దుస్తరమైనటువంటి ఈ పెద్ద అగాధంతో కూడినటువంటి సముద్రం ఏదైతే ఉందో, ఈ సముద్రాన్ని భగవంతుడి యొక్క పాద పద్మాలని మనము స్వీకరించినప్పుడు చాలా సులభంగా మనము దానిని దాటేయగలుగుతామన్నమాట. శక్యం కాని సముద్రాన్ని మనం సులభంగా దాటగలుగుతాం. సంసార సాగరము భయంకరమగు మకరములతో నిండి ఉన్నందున దుస్తరమైనది. భక్తిరహితులైన వారు దీన్ని తీవ్రమగు తపోనిష్టలతో దాటయత్నించును. సరే, ఎవరైతే భక్తి లేని వాళ్ళు కూడా ఈ సముద్ర సాగరాన్ని దాటాలి అని ప్రయత్నిస్తారంట. మరి వాళ్ళు ఎలా ప్రయత్నిస్తారంటే చాలా కష్టమైనటువంటి తపస్సు, తర్వాత నిష్టలు, నియమాలు అవన్నీ కూడా వాళ్ళు పాటిస్తూ ఉంటారనమాట. అవన్నీ పాటించి దాన్ని దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. కానీ ఇక్కడ సనత్ కుమార్ల వారు చెప్తున్నారు, ఎందుకంత కష్టపడతావు, చాలా సులభమైంది. అందుకే నీవు మాత్రం అనేసి చెప్తున్నారనమాట. నీవు మాత్రం సాగర తరునౌకల అంటే ఏంటంటే ఈ సాగరాన్ని దాటించేటటువంటి నౌక. ఏంటంట ఆ నౌక? భగవంతుడి పాద పద్మములని ఆశ్రయించుము. నువ్వు అలాంటి తపోనిష్టలని నువ్వు ఆశ్రయించకు. చాలా సులభమైనటువంటి భగవంతుడి యొక్క పాద పద్మాలను నువ్వు పట్టుకుంటే చాలు. ఆ సముద్రము దుస్తరమైనను, అది దాట శక్యం కానైనను, దేవదేవుని పాదపద్మ ఆశ్రయము చే నీవు అన్ని ఆపదలను జయింపగలవు. సో ఎన్ని తిమింగలాలున్నా, ఎన్ని మొసళ్ళున్నా, ఎంత పెద్ద చేపలున్నా కానీ అవన్నీ కూడా నిన్నేమీ చేయలేవు. ఏంటంటా నువ్వు చాలా సులభంగా సేఫ్గా, ఎందుకంటే నువ్వు ఆ బోట్లో ఉన్నావు, భగవంతుడి యొక్క పాద పద్మాలనే బోట్లో ఉన్నావు, చాలా సేఫ్గా నువ్వు ఈ సముద్రాన్ని దాటగలుగుతావు. అందుకనే నువ్వు ఆ తపోనిష్టల వెనుక పడకుండా నువ్వు భగవంతుడి యొక్క పాద పద్మ ఆశ్రయాన్ని తీసుకో. వేరే వాళ్ళు చేస్తున్నారు, ఆ దారి ఉంది, వాళ్ళు పోతున్నారు కదంటే ఎందుకు నువ్వు అంత కష్టపడతావు? అందుకే నువ్వు మాత్రం ఈ భగవంతుడి యొక్క పాద పద్మాలని పట్టుకో అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట సనత్ కుమార్ల వారు. సో మనము ఈ కలియుగంలో ఉన్నాము, అలాంటి తపస్సు కూడా చేయలేము, నిష్ట కూడా మన దగ్గర లేదు.
అంత నిష్ట కూడా మన దగ్గర ఉండదు. మనం ఊరికేనే ప్రతి ఒక్కటి ఏది చూస్తే దాని వెనుక పోయేటటువంటి వాళ్ళం. అందుకోసంగానే భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి భగవంతుడి యొక్క నామ జపం చేస్తే చాలు. భగవంతుడు ఎంత దయామయుడండి. ఈ కలియుగంలో ఉన్న జీవులకి ఏది చేత కాదని చెప్పేసి సాక్షాత్ భగవానుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి మనకు హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చాడు. లేకపోతే మనం ఏం తపస్సు చేస్తాం, మనమేం యజ్ఞయాగాలు చేస్తాం, మనం ఎక్కడ వైరాగ్యాన్ని స్వీకరిస్తాం? అవునా కాదా? చాలా కష్టం బాబోయ్. మనము అసలు ఫోన్లో ఉండేటటువంటి షార్ట్ రీల్స్ని, తర్వాత వాట్సాప్ ఫేస్బుక్లనే త్యాగం చేయలేకపోతున్నాం. ఇంకా వేరే ఏం త్యాగం చేయగలుగుతాం? మనతో అవ్వదు, అది చాలా కష్టం. అందుకనే ఈ మహాసాగరం ఏదైతే ఈ భౌతిక అజ్ఞాన సాగరం ఏదైతే ఉందో దానిని వైతరిణి అని కూడా అంటారనమాట. సో ఈ వైతరిణి ఏదైతే ఉందో దీన్ని కారుణ సముద్రము అనేసి అంటారు. ఈ కారుణ సముద్రంలో అనేకమైనటువంటి విశ్వాలు తేలుతూ ఉంటాయి. మనం ఉన్నటువంటిది ఇది ఒక విశ్వం. ఈ విశ్వంలో 14 లోకాలు ఉంటాయి. మనం చెప్పుకుంటాం కదా, తల వితల సుతల రసాతల పాతాల తలాతల, అలానే భువర్ స్వర్గ సత్య జప తప సత్య, తర్వాత ఏంటి సత్యనే లాస్ట్. సో ఇవన్నీ లోకాలు ఉంటాయి. తర్వాత దీని చుట్టూ 7 పొరలు ఉంటాయి. ఆ 7 పొరలు కూడా ఒక్కొక్క పొరకి 10 ఇంతలుగా మందంగా ఉంటుంది. మరి ఈ విశ్వం అంతా దాటిన తర్వాత అప్పుడు దేవిధామం, తర్వాత మహేశ్వర ధామం, తర్వాత దానిపైన వైకుంఠధామం, దానిపైన గోలోకధామం ఉంటుంది. ఆ విధంగా మరి ఇలాంటి విశ్వాలు ఎన్ని ఉన్నాయి అంటే అనంతమైనటువంటి విశ్వాలు ఉన్నాయి. మరి ఈ అనంతమైనటువంటి విశ్వాలు ఎక్కడున్నాయంట? ఈ కారుణ సముద్రంలో ఉన్నాయంట. ఈ కారుణ సముద్రంలో తేలియాడుతూ ఉన్నాయి. ఆ కారుణ సముద్రంలో కింద కారుణోదకశాయి విష్ణు చాలా హాయిగా పడుకొని ఉన్నారు. ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఇవన్నీ బ్రహ్మాండాలని వస్తూ ఉన్నాయి, మళ్ళీ పోతూ ఉన్నాయి అన్నమాట. మరి ఈ సముద్రానికి అవతల, ఈ సముద్రం ఇక్కడ కింద ఉంటే ఎక్కడ దేవి మహేష హరి దామసు తేషు తర్వాత పైన కానీ గోలోకం లేదు. ఆ పైన మరి ఆ విధంగా అక్కడ వైకుంఠం ఉందన్నమాట. మరి ఈ విశ్వాలన్నీ ఏమవుతున్నాయి? ఇవి ఎప్పుడూ భగవంతుడు ఎప్పుడైతే గాలి వదులుతున్నాడో, గాలి పీల్చుకుంటున్నాడో, ఈ విశ్వాలన్నీ కూడా ప్రళయం వచ్చేస్తున్నాయి. మరి ఆ వైకుంఠ లోకాలు ఉన్నాయి, అనంతమైనటువంటి వైకుంఠ లోకాలు ఉన్నాయి అక్కడ. ఆ వైకుంఠ లోకం కానీ గోలోకంలో ఆ లోకాలు ఏమన్నా పోతున్నాయా? ఎక్కడికి పోవట్లేవంట. అవి శాశ్వతంగా అక్కడే నిల్చొని ఉన్నాయంట. మరి అలాంటి శాశ్వతమైన ప్లేస్ వదిలిపెట్టి ఇలాంటి రెంటెడ్ హౌస్కి మనం వచ్చాం కదా. అందుకే చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే అలా కాకుండా నువ్వు అలాంటి శాశ్వతమైన ఇంటికి వెళ్ళాలి అంటే నువ్వు భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి అనేసి చెప్తున్నారనమాట. ఆ ఇల్లు, ఆ వైకుంఠం శాశ్వతంగా నిత్యంగా ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, సముద్రంలో ఉన్నాం, దాటాలి అంటే ఏం చేయాలి? ఆ వైకుంఠానికి ఏం చేయాలి? వైకుంఠానికి వెళ్ళాలి ఏం చేయాలంటే భగవంతుడి యొక్క పాద పద్మాలని పొందాలి. మరి బాగానే ఉంది, ఇప్పుడు మానవ శరీరం పొందాము, అదేంది సార్ మేము కొంచెం ఎంజాయ్ చేయాలి కదా అని అనిపిస్తుంది. అందుకనే ముందు శ్లోకంలో ఏం చెప్పాడు? మీరు ఎలాంటి సుఖాలని పొందాలి అంటే కూడా మీరు భగవంతుడి యొక్క పాద పద్మాలని పట్టుకోండి, మీ సుఖాలన్నీ నెరవేరుతాయి అని చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఈ 86 లక్షల జీవజాతులు ఏవైతే ఉన్నాయో అన్నింటి కూడా వైకుంఠానికి పోలేవండి. ఇప్పుడు కుక్కగా పుట్టింది, అది వైకుంఠానికి పోతుందా? పోదు. దాని కర్మానుసారం అది చనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ పుట్టాలో అది అలానే పుడుతుంది. ఇప్పుడు దోమలు ఉన్నాయి, దోమలు వైకుంఠానికి పోగలుగుతాయా? చీమలు ఉన్నాయి, చీమలు వైకుంఠానికి పోగలుగుతాయా? ఒక్కరే ఉన్నారు అవకాశం ఉన్న వాళ్ళు. ఎవరు అంటే మానవ శరీరం. మనకు ఆ అవకాశం ఉంది. మనం ఎంత అదృష్టవంతులం కదా. మనకి మాత్రమే ఆ శాశ్వతమైన ఇంటికి వెళ్ళడానికి అర్హత ఉంది. మరి ఆ అర్హత ఉన్న వాళ్ళం మనం ఏం చేయాలి? ఆ అర్హతని స్వీకరించాలి. ఏ విధంగా స్వీకరించాలి? భక్తి అనే స్కూల్లో జాయిన్ అవ్వాలి. ఏం చదువుకోవాలి? సిలబస్ భగవద్గీతని, భాగవతాలని చదువుకోవాలి, వినాలి, భగవంతుడి యొక్క నామజపం చేయాలి. చేస్తే అప్పుడు మనము ఈజీగా భగవంతుడి యొక్క పాద పద్మాలు ఏంటంట బోటు, ఈ సముద్రాన్ని మనని ఈజీగా దాటించి ఎక్కడ హరిదామసు తేషు అక్కడికి మనని చేర్చుతాయి అన్నమాట. అందుకనే భక్తి లేని వాళ్ళు ఈ భవ జలది ఏదైతే ఉందో దాన్ని దాటలేరు. మరి అలా కాదు, యోగులు, తర్వాత తపస్సులు, అష్టాంగ యోగులు, వాళ్ళు ఎన్నో జన్మల నుంచి వాళ్ళు ప్రయత్నిస్తున్నారే, వాళ్ళందరూ పోరా అంటే పోతారు. ఎన్నో జన్మల తర్వాత
వాళ్ళంత సాధన చేశాక కూడా మళ్ళీ హృదయస్థ పరమాత్మని తెలుసుకొని హృదయస్థ పరమాత్మని ఎప్పుడైతే ధ్యానం చేస్తారో, మరి హృదయస్థ పరమాత్మని ధ్యానం చేయడం అంటే భక్తే కదా, అంటే చివరాఖరికి వాళ్ళు తెలుసుకోవాల్సింది మళ్ళీ కూడా భక్తియే. అంత ప్రయత్నించిన తర్వాత వాళ్ళు భక్తిని తెలుసుకొని అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తారు. అదేదో ఇంత సింపుల్గా ఇంత తొందరగా భగవంతుడు మనకి తెలియజెప్తున్నాడు. గురువు గారి యొక్క దయ వలన మనకి భక్తి యోగం మనం తెలుసుకోగలుగుతున్నాం. అందుకే ఈ భక్తి యోగం చాలా సులభమైంది, అది చాలా క్షేమమైంది, సేఫ్, మనకి ఎక్కడ కూడా డేంజర్ లేదు, నో సైడ్ ఎఫెక్ట్స్, అసలు ఇంక ఇక్కడ ఎలాంటి కష్టాలు అనేటివే లేవన్నమాట, అది సుఖమైందనమాట. అందుకోసమే మనం ఈ భక్తి యోగాన్ని స్వీకరించుకోవాలి. మనం ఎంత స్విమ్మింగ్లో టాప్ బెస్ట్ గోల్డ్ మెడలిస్ట్ అయినా కానీ ఆ సముద్రంలో ఆ మొసళ్ళని తప్పించుకొని మనం స్విమ్ చేయలేము. అందుకే ఆ బోట్ని మనము స్వీకరించాలి. ఎప్పుడైతే మనం ఆ బోట్లోకి ఎక్కుతామో, ఆ బోట్లోకి ఎక్కేస్తే మనం ఈజీగా సముద్రాన్ని క్రాస్ చేయగలుగుతాం అనమాట. మరి బోట్లోకి ఎక్కడానికి ఐడెంటిటీ కార్డ్ ఓన్లీ ఒకటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నేను టికెట్ అని చెప్పట్లేదు, ఐడెంటిటీ కార్డ్. మీ దగ్గర అలాంటి ఐడెంటిటీ కార్డ్ ఉందనుకోండి, మీకేమవుతుంది, విఐపి రెసిప్రొకేషన్ ఉంటుంది. టికెట్ ఉంటే ఆ సర్లే అయ్యా సీట్ చూసుకో లైన్లో కూర్చో అంటారు, అవునా కాదా? తర్వాత పృథు మహారాజ్ ఏమంటున్నాడంటే, భగవంతుడు చెప్పారు ఆల్రెడీ మీరు వస్తారు అని చెప్పేసి, సో భగవంతుడి యొక్క మాటని మీరు నిజం చేయడం కోసం నా మీద కరుణతో మీరు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి పృథు మహారాజు మాట్లాడుతున్నారనమాట. మైత్రేయులు విదురులోకి చెప్తున్నారనమాట. మైత్రేయ ఉవాచ స ఏవం బ్రహ్మపుత్రేణ కుమారేణాత్మమేధస దర్శితాత్మగతి సమ్యక్ ప్రశస్యోవాచ తం నృపః. మైత్రీ ముని పలికెను, ఆ విధంగా ఆధ్యాత్మిక జ్ఞాన పరిపూర్ణుడగు బ్రహ్మ తనయులచే, ఎవరు ఈ సనక సనందన సనత్ కుమారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానంలో పరిపూర్ణం పొందిన వాళ్ళు. వాళ్ళకి తెలియనటువంటిది ఇంకొకటి లేదు, అంటే వాళ్ళని మనం ఫాలో చేస్తే పక్కా వైకుంఠానికి మనం వెళ్తామన్నమాట. అందుకే అలాంటి పరిపూర్ణత కలిగినటువంటి కుమారగణంలో వాళ్ళు పరిపూర్ణమగు ఆధ్యాత్మిక జ్ఞానమును బడిసిన వాడై ఆయన చెప్తూ ఉంటే, ఇప్పుడు ఈ రాజు కూడా ఆ జ్ఞానాన్ని పూర్తిగా పొందాడు. ఆయన ఆ జ్ఞానాన్ని పొంది ఏం చేస్తున్నాడంట, వారిని అర్చించి ఇట్లు పలకసాగాను. సో వాళ్ళని పూజించి తర్వాత తను మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఏమంటున్నారు అంటే, ఎవరి మనస్సు సైలెన్స్, ఎవరి మనస్సు అయితే కృష్ణ భక్తి భావనలో ఉంటారో వాళ్ళని ఏమంటారంట, ఆత్మమేధ అనేసి అంటారనమాట. ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు, ఎప్పుడు కూడా నిత్యంగా భగవంతుడి యొక్క సంబంధంతోనే ఉంటారు, భగవంతుడి యొక్క సేవలోనే ఉంటారు, భగవంతుడి యొక్క కర్మలు చేస్తూనే ఉంటారనమాట. ఈ కృష్ణుని అర్థం చేసుకోవడానికి ఏదైతే మార్గం ఉందో ఆ మార్గాన్ని వాళ్ళు స్వీకరించున్నారు, అందుకే అది ఆత్మగత అనేసి అంటారనమాట. మరి అలాంటి వాళ్ళు వీళ్ళు. మరి వీళ్ళకి అపోజిట్ అయిన వాళ్ళు ఎవరు అంటే గృహమేధులు అంట. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గృహం పట్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు గృహమేధులు. ఈ ఆత్మని భగవంతుడి దగ్గరికి చేర్చడానికి భక్తి యోగంలో ఏమంటారు, తీవ్రంగా మునిగిపోయి ఉన్న వాళ్ళని ఆత్మమేధ అనేసి అంటారనమాట. రాజోవాచ కృతో మేనుగ్రహ పూర్వం హరినార్తానుకంపిన తమాపాదయితుం బ్రహ్మన్ భగవాన్ యూయమాగతః. ఏమంటున్నాడంటే రాజు, ఓ బ్రాహ్మణోత్తమ శక్తి సంపన్న, మీరు నా గృహమునకు రాగలరని సూచించుచు విష్ణు భగవానుడు పూర్వము నా ఏడ నిర్హైతిక కరుణని చూపినాడు. చూసారా, ఆ భగవంతుడి యొక్క నిర్హైతిక కరుణ వలనే మీరు ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు. మీరు ఓ బ్రాహ్మణోత్తులు శక్తి సంపన్నులు, ఆ వరమును రూఢీ చేయుటకే మీరందరూ ఏతంచిరి. సో భగవంతుడి యొక్క వరము అంటే భగవంతుడిచ్చినటువంటి వాగ్దానం కానీ, భగవంతుడిచ్చినటువంటి ఆశీర్వాదం కానీ, భగవంతుడి యొక్క వరాలు కానీ ఏవి కూడా అవి ఏమంటారు, అసత్యం కావు. భగవంతుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడంట తను ఇచ్చిన మాటని నెరవేర్చుకోవడం కోసం కానీ, అసలు భక్తుడు కోరుకున్నది చేయడం కోసం కానీ తన మాటనే గట్టున పెట్టేటటువంటి కరుణామూర్తి. మరి అలాంటి అతను భక్తులకు ఇస్తానన్నవి ఇవ్వకుండా ఊరుకుంటాడు. అందుకే ఆయన మాట నిజం చేయడం కోసం కానీ మీరు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఎప్పుడు యజ్ఞస్థలంలో విష్ణువు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యారో అప్పుడు చెప్తారు, త్వరలోనే ఈ సనకాది ఋషులందరూ కూడా మీ దగ్గరికి వచ్చి ఆధ్యాత్మిక బోధన ఇస్తానని చెప్పారు కదా, ఆ విధంగా
మీరు భగవంతుడి యొక్క వాగ్దానం మేరకు మీరు ఇక్కడికి వచ్చారు అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే భగవద్గీతలో శ్లోకా చెప్తున్నారనమాట. ఏంటి భగవంతుడు చెప్తాడు, కౌంతేయ ప్రతిజాని నమో భక్త ప్రణశ్యంతి, నువ్వు చెప్పు అర్జున ఏంటి నా భక్తుడు ఎప్పుడు కూడా నశింపడు అని చెప్పేసి, ఇది నా వాగ్దానం నువ్వు ప్రకటించు అనేసి చెప్తాడు కదా. ఆ విధంగా భగవంతుడు ఏం చేస్తాడు అంటే తన వాగ్దానాలని నెరవేర్చడం కోసం కానీ స్వయంగా తను వస్తూ ఉంటాడు, రకరకాల అవతారాలు తీసుకొని వస్తూ ఉంటాడు. ఇప్పుడు అసురుణ్ణి చంపాలి అంటే స్వామి స్వయంగా రావాల్సిన అవసరం ఏమి లేదు, అక్కడి నుంచి చిటికేస్తే చాలు ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. కానీ స్వామి ఎందుకు ఇక్కడికి వస్తున్నాడు అంటే ఆ భక్తులని ఉద్ధరించడం కోసం, ఆ భక్తుల యొక్క ఆదాన ప్రదానాన్ని స్వీకరించడం కోసం, ఆ భక్తుల యొక్క కోరికలను నెరవేర్చడం కోసము తను ఇక్కడికి వస్తూ ఉన్నాడనమాట. మరి ఈ కంసుని కానీ బకాసురుడు, అకాసురుడు, తర్వాత పూతన వీళ్ళందరినీ చంపాలి అంటే స్వయంగా కృష్ణుడు వచ్చే చంపాలా? ఎవరైనా ఆయన చిటికేస్తే వాళ్ళు చచ్చిపోరా? మరి ఎందుకు వచ్చాడు? అక్కడ ఉన్నటువంటి గోపబాలులందరితో కూడా తను ఆడుకోవాలి, తన యొక్క కృపని మథురావాసులకి, బృందావనవాసులకి, తర్వాత అయోధ్య ద్వారకావాసులు అందరికీ కూడా ఇవ్వాలి కదా. మరి తను స్వయంగా వస్తేనే కదా తను ఇయ్యగలిగేది. అసురుని ఎక్కడి నుంచైనా చంపగలుగుతాడు. ఆ విధంగా తను ఎప్పటికప్పుడు తనే స్వయంగా వచ్చి తన యొక్క ఆదాన ప్రదానాన్ని ఇస్తూ ఉంటాడనమాట. మరి ఆయన యొక్క వాగ్దానం ఎప్పుడు కూడా తప్పు అవ్వనే అవ్వదు, అది నెరవేరి తీరుతుందన్నమాట. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే ఇప్పుడు కొడుకున్నాడు, వాడు తండ్రిని పట్టించుకోవట్లేదు, తండ్రిని మర్చిపోయాడు. అయినా కానీ తండ్రి కొడుకుని మర్చిపోతాడా? ఆయన క్షేమం గురించి ఆలోచిస్తాడు కదా. ఆయన కొడుకుకి ఏం కావాలి, ఏది ఇస్తే బాగుంటుంది, ఏం పంపించాలి, ఏం తింటాడు, వాడు ఎలా ఉన్నాడు, ఏం సంగతి అంతా తండ్రి కొడుకు గురించి అన్ని బాగోగులు చూసుకుంటాడు. సో అలానే కృష్ణుడు కూడా ఆయన ప్రతి జీవి పట్ల కరుణామయుడు అనమాట. తండ్రి ఆయనకున్న ఒక్క కొడుకు గురించి ఆలోచిస్తాడు, కానీ కృష్ణుడు అలా కాదు, ప్రతి జీవి పట్ల కూడా తనకి ఆ కరుణ ఉందన్నమాట. అందుకోసమే భగవంతుడు స్వయంగా తనిక్కడ అవతారం తీసుకుంటూ ఉంటాడనమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదా జ్ఞానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మానికి సంకటం కలుగుతుందో నేను అప్పుడప్పుడు వస్తాను అనేసి స్వయంగా తనే ఇక్కడ అవతరిస్తూ ఉంటాడనమాట. ఎందుకు ఈ పతిత జీవులందరినీ కూడా భగవద్ధామానికి చేర్చడానికి వస్తూ ఉంటాడు. ఒకవేళ తను రానప్పుడు తన యొక్క భక్తులను పంపిస్తాడు, సేవకులను పంపిస్తాడు, ఏదో ఒక విధంగా తను వస్తాడు. హంసావతారంగా, గుణావతారంగా, శక్తావేశావతారంగా, కల్పావతారంగా, యుగావతారంగా, మన్వంతరావతారంగా, తర్వాత గురు రూపంలో, లాస్ట్కి భగవద్గీత తర్వాత శ్రీమద్ భాగవత రూపాల్లో తను వస్తూ ఉంటాడనమాట ఆయన యొక్క వాగ్దానాలని నెరవేర్చడం కోసం. సో ఆ విధంగా అందుకనే ఏం చేయాలి, భగవంతుడి యొక్క పాద పద్మాల నౌక ఆ బోటుని మనము ఎక్కాలన్నమాట. సో ఈరోజు చెప్పుకునే దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే అడగండి, మళ్ళీ వచ్చే బుధవారం నుంచి దీన్ని కంటిన్యూ చేసుకుందాం. హరే కృష్ణ. ఇన్ని రోజులు చెప్పారు, నువ్వు శరీరం కాదు, తర్వాత నీ లోపల ఉన్నవి ఇవన్నీ వీటన్నిటినీ నువ్వు త్యాగం చెయ్యాలి, అసంసాంగత్యం చెయ్యొద్దు అంతా అన్ని క్షుణ్ణంగా అర్థం చేయించిన తర్వాత స్ట్రేట్ ఫార్వర్డ్ నువ్వు చేయాల్సింది ఏంటిది? ఒక్కటే, భగవంతుడి యొక్క పాద పద్మ ఆశ్రయము. ఆ భ్రాంతిని వదిలిపెట్టాలి. అయ్య బాబోయ్ ఆ లైట్ వేయకుండా అక్కడ ఏదో పడుంటే ఆ తాడుని చూసి పామనుకొని భయపడి భగవంతుడి పాద పద్మాలని పట్టుకోక ఆ విధంగా అలాంటి భ్రాంతి వదిలిపెట్టి గురువుగారు చూయించినటువంటి ఈ దారిలో ఆయన గురువుగారు ఏం చేస్తున్నారు మనకి? ఓం అజ్ఞాన తిమిరాంధస్య మనకి తను ఏం చేస్తున్నాడు? టార్చ్ లైట్ వేసి మనకి జ్ఞానాన్ని ఇప్పిస్తున్నాడు. సో అలాంటి జ్ఞానాన్ని స్వీకరించి భగవంతుడి యొక్క పాదాశ్రయాన్ని మనము పొందాలన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఒక ప్రవచనం విన్నాను ఇలాగే అనమాట, ఆత్మ పరమాత్మ మనలోనే ఉంటారు అని చెప్పని ఎవరు ప్రేమ ప్రభు వాళ్ళు ఉన్నారు కదా, మన ప్రణవానంద ప్రభు గ్రూప్ లో ఉంటారు. ప్రభు చెప్తున్నారు అనమాట, శరత్ పూర్ణిమ ప్రభు చెప్తున్నారు అనమాట, అన్ని
భగవంతుడే మనతో చేయిస్తాడు అన్నప్పుడు మంచి పనులు ఎందుకు చేయించాలి, చెడు పనులు చేయించకుండా ఉంటే అయిపోతుంది కదా అని ఒకరు అడిగారు అనుకుంది. అంటే అప్పుడు చెప్తాడు చెడు పనులు చెయ్యకుండా చెయ్యొచ్చు కానీ మనం ఎంత చెప్పినా వినం కదా, అందుకని చేయని అని చెప్పని ఏం చేస్తాడు భగవంతుడు మనం ఏంటంటే వస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పిల్లవాడు వెళ్ళి ఆడుకుంటా అని చెప్పి ప్లేగ్రౌండ్ కి వెళ్తా అంటాడు, కానీ వద్దురా ఈ టైంలో వద్దు అని చెప్పని ఎంత వినకుంటే ఏం చేస్తాడు, అక్కడ ఏం తగులుతుందో ఏ కుక్క ఉంటుందో ఏ పాము ఉంటుందో అని చెప్పి తండ్రి వెంట వస్తాడు కదా, అలాగే పరమాత్మ కూడా మన వెంట వస్తాడు అని చెప్తాడు. మనం తగిలించు ఏం చేస్తాడో తగిలినాక తెలుస్తుంది కాబట్టి మనం అప్పుడు ఇంకా ప్రమాదంలో పోకుండా కాపాడుతాడు. అంతే అలాగే మనం భక్తి చేస్తూ మన వెంట ఉండి భక్తి చేస్తుంటే మనం అటువంటి ఆలోచనలు కొంచెం తగ్గిపోతాయి మనం. అందుకే మన ఆలోచనని కంట్రోల్ చేయడం కోసమే భక్తి చేయాలి, లేకపోతే ఈ మనసు ఎప్పుడు ఊరికే పరుగు తీస్తూ ఉంటేనే మనని పరుగు తీపిస్తూ ఉంటుంది. అదిగో అట్లా నాన్న చెప్పినా వినకుండా ఆ గ్రౌండ్కి వెళ్ళి దెబ్బలు తగిలించుకుంటూ మళ్ళీ మనమే బాధపడాలి కదా, మనం బాధపడతాము. కానీ ఆ రియలైజేషన్ రావాలి అని ఎదురు చూస్తున్నాడు కృష్ణుడు. ఇప్పుడు బలవంతంగా తీసుకొచ్చి మనం ఇంట్లో కూర్చోబెడితే వాడు ఉండడు కదా, వెళ్ళిపోతా అంటాడు. వాడికి ఎప్పుడైతే దెబ్బ తగిలితే అబ్బో సరే ఇంకోసారి ఇలా వెళ్ళొద్దు అని ఆలోచన వస్తుంది కదా. రావు మాతాజీ, కానీ అదే ఆ ఎదురు చూపు చూస్తున్నాడు తను. మరి అసలు వాడికి రావడానికే ఇంట్రెస్ట్ లేని వాడిని ఎలా తీసుకెళ్తాడు, కష్టం కదా. ఎందుకంటే బలవంతంగా తీసుకెళ్ళలేడు కదమ్మా, బలవంతంగా తీసుకెళ్తే అక్కడ ఉన్న ఆనందాన్ని తన అనుభూతి పొందాడు. ఉండం కదా. మనం చూడండి ఒకసారి ఫార్మాలిటీకి వెళ్తాం, అక్కడ ఉండబుద్ధి కాదు, వచ్చేస్తాం తొందరగా ఫాస్ట్గా వచ్చేస్తాం. అందుకే భగవంతుడు ఆ ప్రేమని ఇవ్వడం కోసమే మనతో ఉంటున్నాడు. కానీ మనం ఆ ప్రేమను తీసుకోవట్లేదు. మనం ఎప్పుడైతే ఆయన ప్రేమ నిజంగా అసలు అందరికంటే ఉత్తమమైందని తెలుసుకోవాలని తను చూస్తున్నాడు అనమాట. మనం తెలుసుకోలేము కాబట్టి ఆచార్యులతోని భాగవతంలోని చెప్పిస్తున్నాడు. కానీ కష్టం, చాలా కష్టం, సులభం ఏమి కాదు. 20-30% పర్సన్సే ఈ భాగవతం దాంట్లో ఉన్నారు మాతాజీ, మిగతా 70% లేరు అంటే మనం ఏం చేస్తాం అంటే ఏం చెప్పినా ఈ వయసులో ఏం చదువుతారమ్మా, ఏం రాసుకుంటుంటారమ్మా, ఎప్పుడు ఇదేనా అంటుంటారు. అది మనం చేసే వాళ్ళకి ఏమనిపించదు కానీ చూసే వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళకి తెలియదు కదా అసలు దీంట్లో ఉన్న మజా, వాళ్ళకి తెలియదు. వాళ్ళేమో ఆ ఊరికే ఆ టీవీ సీరియల్స్ చూసి దాంట్లో ఎంజాయ్మెంట్ ఉంది అనుకుంటున్నారు. కానీ అసలు నిజమైన ఎంజాయ్మెంట్ భాగవతంలో ఉంది. నిజంగా చెప్తున్నా మాతాజీ, మీరు అందరికీ అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదో నాకైతే తెలియదు, కానీ నేను చదువుతుంటే మాత్రం నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. నాకు తెలుస్తుంది. నాకైతే అది బాగా అనిపిస్తుంది. అరటిపండు వచ్చినట్టు చెప్తున్నారు. అట్లేం లేదు, ప్రభుపాదుల వర్దయ్య. కాకపోతే దీంట్లో ఇంత మజా ఉంది, వాళ్ళకి తెలియట్లేదు ఆ మజా అసలు. అదే కదా బాధ. మీరు దాంట్లో ఎంతగానో లీనమై చెప్తున్నారంటే మాకు కూడా ఇంకా వినాలి అట్లేం లేదు ప్రభుపాదుల వర్దయ్య. మీరు ఇంకా బాగా ఆశీర్వదించండి, నేను మంచిగా అర్థం చేసుకోవాలి, నేను కూడా పాటించాలి. నేను కూడా ఎప్పుడు ఈ భౌతిక కోరికల వైపు, భౌతిక ఆలోచనల వైపు పోకుండా. ఎందుకంటే భౌతిక ప్రపంచం ఉంది చైతన్య భాగవతం చెప్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ. 4వ స్కందమే అమ్మా. గీత శివగీత అయిపోయింది. రాలేదు, ఇంకా వస్తుంది. పృథు మహారాజు తర్వాత వస్తుంది. కానీ అది పృథు మహారాజు వాళ్ళ పిల్లలు చూడండి ఎట్లా ఉన్నారు వాళ్ళు. నిజంగా ఆ రూపే లేదు కదా మాట. అంతే మరి.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ Thank you మాతాజీ. అండి. హరే సాయంత్రం కృష్ణ. మాతాజీ. అందరికీ ధన్యవాదాలు. ఇంతసేపు ఓపికగా